ఆరుంధతి నగర్ అనేక కాలనీల పేరిట 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది గడ్డ. ఈ జవహర్ నగర్ నా ఇంటికి కూతవేడి దూరంలో ఉంటుంది. ఓ 10 కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది. నేను మొన్నటి ఎన్నికలలో మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు, ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు. అయినా నా 25 ఏళ్ళ నా రాజకీయ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా 14 ఏళ్ళు చేసిన ఉద్యమం కావచ్చు, మీరు నా 25 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళుగా ఈ బిడ్డ రావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజారిటీతో గెలిపించిన వాళ్ళు మీరు. గొప్ప మెజారిటీతో గెలిపించిన వాళ్ళు. గెలిపించిన తర్వాత దారపడ్డది మా ఇంటికి. బిడ్డ మా ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు హైడ్రా వాళ్ళు. రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కుండడం లేదు. మేము మా సొంత జాగాలో ఇల్లు కట్టుకుందామంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం. గద్దెల లెక్క వాలిపోతున్నారు బిడ్డ. మేమందరం కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం, పండ్లు అమ్ముకొని బతికేటోళ్ళం, చికెన్ సెంటర్లలో పనిచేసి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బోలుతో బతికేటోళ్ళం. మా పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీకి పోతాడు నా భర్త, నేను కూడా కూలీ పని చేసుకొని బతుకుతా బిడ్డ అని చెప్పి వచ్చిండు. మమ్మల్ని పట్టించుకుని నాదు లేడు బిడ్డ, మీరైనా పట్టించుకోండి అని చెప్పి 100 దరఖాస్తులు 100 టీంలు వచ్చినాయి నా దగ్గరికి. నేనన్నా చూసి మా విక్రమ్ రెడ్డి గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సుదర్శన్ రెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే, ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళ చుట్టాలు ఇంటికి అంటారు. వాళ్ళ చిన్న పిల్లగాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని. మెదక్ జిల్లా కుటుంబం, వడ్లల కుటుంబం అనుకుంటా నాకు తెలిసి, చిన్న పిల్లగాన్ని కుక్కలు పీక తిని చంపేసినాయి. నేను ఆనాడు పోతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే ఆనాడు 2 గంటలు ఉంటే వాళ్ళు చెప్పిన భయంకరమైన విషయాలు చూస్తే నిజంగా ఈ బాలాజీ నగర్లో, ఈ జవహర్ నగర్లో ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని చెప్పి మరింత లోతుగా ఆనాడు అర్థమైపోయింది. అందుకే ఈరోజు జోగారావు గారు, అదేవిధంగా కమలాకర్ గారు ఇద్దరు మా అధ్యక్షుల నాయకత్వంలో ఈ దీక్ష చేపట్టినాం. ఈ దీక్షకు సంఘీభావంగా ఇంతకుముందే మాట్లాడిన మా మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు వచ్చిండ్రు, పక్క కాన్స్టిట్యున్సీ సుభాష్ రెడ్డి గారు వచ్చిండ్రు, 3 జిల్లాల అధ్యక్షుడు కూడా వచ్చింది మీకు. మా ఎల్బీ నగర్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు, అదేవిధంగా మా మల్లారెడ్డి గారు వచ్చిండ్రు, మల్కాజ్ జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రంగారెడ్డి గారు వచ్చిండ్రు,
శిల్పారెడ్డి గారు వచ్చిండ్రు. మీకు తోడుగా కార్పొరేటర్లు కూడా వచ్చిండ్రు. జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్లు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు, పవన్ గారు, మా శేషగిరి గారు, మా సురేందర్ యాదవ్, అరుణ గారు, మా కంటోన్మెంట్ మల్లికార్జున గారు, అనేక మంది కార్పొరేటర్లు వచ్చిండ్రు. అనేక మంది సునీతా యాదవ్ గారు, అనేక మంది కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు, నాయకురాళ్ళు, పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా వచ్చింది. నేను మా వాళ్ళకి ఒకటే చెప్పిన, బాలాజీ నగర్, జవహర్ నగర్ వాళ్ళకు తోడుగా నేను పోత కావచ్చు, కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల అన్ని నియోజకవర్గాల నాయకులు రావాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసుకోవాలని చెప్పి మాత్రమే ఇక్కడికి వచ్చినాం. మేము ఇవాళ ఈ మాట్లాడుతున్న మాటలు, మా వాళ్ళు ఇప్పటికే చాలా మాటలు మాట్లాడిండ్రు. నేను ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోయి నీ ముఖ్యమంత్రికి చెప్పాలి, నీ రెవెన్యూ మంత్రికి చెప్పాలి, నీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా. మేం ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణ చేయడానికి రాలే, మేము ఇక్కడికి కొట్లాడడానికి రాలే. నేరుగా మేము వచ్చింది ఈ మూర్ఖపు దుర్మార్గపు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నా జవహర్ నగర్ మీద ఆలోచించాలని మాత్రమే ఇక్కడికి వచ్చినాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంతకుముందు మా లీడర్ సాబ్ తీసుకొని వచ్చిండు. రషీదా బేగం, నేను ఒక్కరి కన్నా ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు, ఒక్కరి మెడలో తులం బంగారం లేదు. ఎవరి వీళ్ళంతా కూడా ఇంతమంది వీళ్ళు చెప్పిండ్రు, ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో ఎక్కడ ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జవహర్ నగర్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తే ఇక్కడ డంప్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ యార్డ్ వల్ల నాకు తెలిసి ఎవరు కూడా ఏమాత్రం ఉపాధి ఉన్నా, ఏమాత్రం కొంచెం మంచి జీవితం ఉన్నా బాలాజీ నగర్లో ఎవరు ఉండరు. ఇక్కడ పారే మురికి నీళ్లు, ఇక్కడ బోర్లేస్తే బావులు తవ్వుతే వచ్చే ఆ దుర్గంధపు నీళ్ళు మాత్రమే కాదు, కెమికల్ వాటర్తో చచ్చిపోతామని తెలిసి కూడా వస్తారు ఇక్కడికి. ఇక్కడ వీచే గాలి పీల్చుకుంటే దవాఖానల పాలవుతామని తెలిసి ఇక్కడ ఆ డంప్ యార్డ్లో వచ్చిన పురుగులన్నీ కూడా శరీరం మీద వాళ్తే దద్దులు వస్తాయి. అంటే దద్దులు వచ్చినా చచ్చిపోతామని తెలిసినా ఆ విషపు నీళ్లు తాగినా గత్యంతరం లేక ఇంతకుముందే ఒక ఆమె చెప్పయింది, ఆమె నాకు భర్త లేడు సారు, నాకు భర్త లేడు, నాకు ముగ్గురు ఆడపిల్లలే. 24 ఏళ్ల క్రితం వచ్చిన జోష్న, ఆమె పేరు రోజా. నేను వచ్చిన ఈ కాలనీ ఇప్పటి కాలనీ కాదు, 24 ఏళ్ల క్రితం నేను ఇక్కడ 30 గజాలలో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే 3 బిడ్డలు పెద్దోళ్ళు అయింది, వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళు అయింది కాబట్టి దానికి కొంచెం రేకుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండ్రు. నేను కాళ్ళ మీద పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను. నా స్టవ్ అనేది తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు, కూలగొట్టిపోయిందని చెప్పి ఏడిచింది ఆమె. అరుంధతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, బంజారా హిల్స్లో
బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగినోళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేరిట, 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి, సంవత్సరం నుంచి వెళ్ళి కంటి మీద ఎప్పుడు కొనుక్కులేదు. మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చిన నాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటారేమో అని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా అరుంధతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్పేట బస్తీ చెరువు పక్క పంటి కట్టుకుని ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ ఒడ్డరులైతే 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం అక్కడే బండ కొట్టుకొని తాత, తండ్రి, కొడుకు, ఇలా మనమడు అక్కడ రేకుల చెట్లు వేసుకున్నారో గవాటి మీద పడ్డారు. ఇక్కడ దాదాపుగా 3 నెలలు 4 నెలలు పక్షి లెక్క తిరిగిన జొన్నల గండకాడ, జొన్నల బండకాడ ఇల్లు కులగొడితే కబర్దా నా కొడుకు అని చెప్పి తిరిగిన నేను. 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న నా అస్మత్పడి చెరువు దగ్గర కట్టుకున్న ఇల్లు కులగొడితే కబర్దా అని చెప్పి నేనే తిరిగినా. ఈ అరుంధతి దగ్గర బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా నేను. 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలామంది అన్నారు హైడ్రా, ఆహా ఓహో హైడ్రా అంటే గొప్ప పని చేస్తాడట, ఏదో కాలువల మీద ఇల్లు కూలగొడతాట అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలువల మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కూలగొట్టలే. హైడ్రా ల్యాండ్ మాఫియా మీద పడలే. హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలోళ్ళ జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది. ఎన్ని సంఘటనలు చెప్తూ పడవదు. ఇక్కడికి మా రాజేశ్వరరావు కూడా వచ్చింది, వడ్డేపల్లి రాజేశ్వరరావు. కూకటపల్లి నుంచి కూడా వచ్చింది, నల్ల చెరువు నుంచి వెళ్ళి. నల్ల చెరువు ఉంటుంది ఒకటి, నల్ల చెరువు కాడ ఆ చెరువు కింద 7 ఎకరాల చిరునేమో ఉంది పట్టా భూమి. పట్టా భూమి అంటే వాళ్ళ గవర్నమెంట్ భూమి, మిగతా అంతా ప్రైవేటు పట్టా భూమి. అది వర్షాకాలంలో మునుగుతుంది, కొంత ఎండాకాలంలో అది తేలుతుంది. తేలినప్పుడు దున్నుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ చెరువే లేదు. వాళ్ళు అందులో ఒక యాదవుల కుటుంబం ఉంటుంది. యాదవుల కుటుంబం ఆ పేరు బుచ్చమ్మ. ఆ బుచ్చమ్మ కొడుకులు లేకపోతే ఆ చెర్ల తేలిన భూమి అయితే ఉందో పట్టా భూమి 3 బిడ్డలకు సమానంగా పంచి. కానీ హైదరాబాద్ వచ్చిండు, ఇది నీ పట్టనే కావచ్చు కానీ ఇది బఫర్ జోన్లో ఉంది, దీన్ని కూల్చేస్తామని చెప్పి డోజర్లు పట్టుకొని కూల్చేసిండు. అలా కూల్చేస్తే వాళ్ళ 3 అల్లుళ్ళు రాత్రిపూట ఆమె ఇంటికి పోయి, నువ్వు గవర్నమెంట్ భూమి మాకు ఇచ్చినవాట, అమ్ముకోవడానికి వీలు లేని భూమి ఇచ్చినవాట, మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా అక్కర రావట కదా అని చెప్పి 3 ఒత్తిడి చేస్తే మనస్తాపానికి గురైనటువంటి బుచ్చమ్మ రాత్రిపూట ఉరేసుకొని చచ్చిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చెరువులో వాళ్ళు పోయిన కోర్టుకు పోయి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ముమ్మాటికి పట్టా భూమే, అది ఒకవేళ మునిగినప్పుడు మునుగుతుంది, తేలినప్పుడు మాత్రం వాళ్ళు దున్నుకునే హక్కు ఉందని చెప్పి వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటే, ఇవాళ కోర్టుకు పోతే ఎవరను అని చెప్పి వాళ్ళు మళ్ళా కూలగొట్టే ప్రయత్నం చేస్తే కోర్టు ధిక్కరణ, కోర్టు మొట్టకాయలు వేసి కూలగొట్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ మళ్ళీ వాడు కోర్టుకు చెప్పుకోపోరా, ఎవరు చెప్పుకుంటారా అని చెప్పి మళ్ళీ నిన్నగాక మొన్న
ఆ దొడ్లన్నీ కూడా కూలగొట్టిపోయినరు, వాళ్ళ బతుకులలో మట్టి కొట్టిపోయినరు ప్రభుత్వ అధికారులు, హైడ్రా అధికారులు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కూడా హైడ్రా ఎక్కడ కట్టుకున్న ఇల్లు కూలగొట్టమని 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో కట్టుకున్న చోటికి పోమని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కింద మాత్రం జరిగేది దానికంటే విరుద్ధమైన పని జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాము. ఇవాళ వీళ్ళ వంత అవుతుంది, రేపు ఇంకోని వంత అవుతుంది, రేపు ఇంకోని వంత అవుతుంది. కోర్టులంటే గౌరవం లేదు, చట్టాలంటే నమ్మకం లేదు, పేదల బతుకులంటే పేదల జీవితాలంటే కూడా లెక్కలేని తనం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మాట వాస్తవమా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవర్రా నువ్వు ఎవడివి అసలు? ఇంతకుముందు ఆయన చెప్పిండు, దీన్ని మొత్తం చరిత్ర తీస్తే కొన్ని వేల ఎకరాల భూమి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి కొన్నది. ఇది కొన్న భూమి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆర్మీకి అప్పచెప్పింది. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లకు పట్టాలు ఇచ్చిపోయినారు. ఆనాడు ఇక్కడ ₹1,00,000 ఎకరం లేదు, ₹2,00,000 ఎకరం లేదు. ఆనాడు ఈ భూమి నాకు తెలిసి 2,000 ఎకరము 3,000 ఎకరం ఉండొచ్చు. ఇక్కడ గంతకుళ్ళు ఎందుకంటే మేము 30 ఏళ్ళ కింద మాత్రమే మా దగ్గర 50,000 40,000 ఎకరం దొరికింది మంచి పంటలు పండే భూమి. ఇక్కడ ఈ జవహర్ నగర్ గానాడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం నాకు తెలిసింది 5,000 ఎకరం లేదు, ₹2,000 ఎకరం లేదు కావచ్చు. ఆ భూములు ఇచ్చింది వాళ్ళు. ఆ ఎక్స్ సర్వీస్ మెన్లు చాలామందికి అమ్ముకొని పోయిండ్రు. ఇవాళ నేను అంటున్నా, ఈ 30 గజాలు ఈ 60 గజాలు ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో ఆనాడు 50 ఏళ్ళ నాడు ఎవరు లేనినాడు ఇక్కడ పురుగు పూసున్నాడు. అనేక మంది నాకు తెలిసి పాము కడుతో చచ్చిపోయినారు, ఇక్కడ రోగాలతో చచ్చిపోయినారు. అయినా కూడా ఇక్కడ ఉంటే ఇవాళ నేను అంటున్నా, ఏ ఇండ్లు అయితే ఇవాళ కాలనీలలో మీరు కూలగొడుతుండ్రో ఎందుకు కూలగొడుతున్నారు అంటే 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టుకున్న వాటిని మళ్ళీ ఒక స్లాబ్ వేసుకుందామంటే కానీ, లేదా గుడిసె ఉంటే రేకులు షెడ్ వేసుకుందామని కానీ తప్ప అదేమన్నా కొత్తగా వేసుకుంటారా? ఇవాళ కొత్తగా కనుక నువ్వు 20 ఎకరాలు 30 ఎకరాలు ఒక కాలనీ నిర్మించను నువ్వు కూలగొట్టు. కానీ 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బస్తీలలో ఉన్న ఇళ్ళని ఎందుకు కూలగొడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాం. నేను ఒక మర్యాదగా చెప్పిపోతున్నాం. ఇంతకుముందు మా విక్రమ్ చెప్పిండు, భారతీయ జనతా పార్టీ అనాదిగా ఆనాడు పేదల పక్షాన ఉండి గుడిసెలే ఇచ్చింది, 60 గజాల చొప్పున భూములు ఇప్పించింది. దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా టైగర్ నరేంద్ర గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కూల్చే ప్రయత్నం చేసింది. 1994లో అప్పుడు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నట్టున్నది. ఆనాడు కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. 2000 ఇళ్ళు కూల్చిపోయిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ పేరుకేమో పేదల పక్షాన ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం అంటున్నావు కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ పేదల గుడిసెలు కూలగొడ్డా బిడ్డ. ఇందిరమ్మ రాజ్యం అంటే 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న కాలనీలను బుల్డోజర్లతో కూల్చివేసిన బిడ్డ అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పే మాటలు వేరు, చేసే పద్ధతి వేరు. కాబట్టి ఇవాళ ఈ బాలాజీ నగర్లో మీకు సంపూర్ణంగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. చాలామందిని చూసినాం, కేసీఆర్ కూడా చూసినాం. గిట్నే నేను ఆనాడు 6,000 మందికి పట్టాలు ఇస్తా అని చెప్పి 2006లో వచ్చిండ్రు. ఇదంతా గ్రామకంఠం అని చెప్పిండ్రు. ఎన్ని మాటలు చెప్పిండ్రో, ఎన్ని జీవోలు ఇచ్చిండ్రో, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారో, కానీ మీకు చేతులు రాలే బిడ్డ. మీ యావా మీ ధ్యాస మా గరీబోళ్ళు కాదు, మీ యావా మీ ధ్యాస ఉన్నోళ్ళు కదా, హైటెక్ సిటీ కదా దిక్కు మీరు చూసేది. మీ సూపు గడు తప్ప మీ సూపు జవహర్ నగర్ దిక్కు లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మీకు అండగా ఉండడమే కాదు, నేను కలెక్టర్ని అడుగుతా ఉన్నా. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ ఎంపీ అయి, ఒక్కనాడు కూడా సంవత్సరం మీద 7 నెలలు 8 నెలలు అవుతుంది ఇక్కడ జిల్లాకు మంత్రి గతి లేడు. ఇక్కడ ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. మేము అనేక సార్లు అడిగినా, అయ్యా శ్రీధర్ బాబు గారు మీ దయా ఒకసారి మీరు డిఆర్సీ పెట్టండి అని చెప్పి ఎమ్మెల్యేని పిలవండి, కార్పొరేటర్ని పిలవండి, మాతో మీటింగ్ పెట్టమని చెప్పి అడిగినా. 3 సార్లు పోస్ట్ పోన్ అయింది, ఇప్పటికి లేదు. ప్రజల సమస్యలు
ఎక్కడన్నా ఆఫీసులలో చర్చిద్దామంటే కలెక్టర్ చర్చించాడు, ఆఫీసర్ చర్చించాడు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ నేనే రాజునంటది ఆమె, ఇక్కడ ఉన్న ఆర్డీఓ నేనే ముఖ్యమంత్రిలాగా అంటారు. నేను అంటున్నా, మీ తాత జాగీర్లు కాదు, పేదల బతుకులతో చెలగాటమాడితే మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం శాశ్వతమని చెప్పి. మీ అన్నీ కూడా మీ పద్దంతా కూడా రాసి పెడతాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కుర్చీలో కూర్చున్నది, మీరు మంత్రుల కుర్చీలో కూర్చున్నా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, కలెక్టర్ కుర్చీలో కూర్చున్నా, ఆర్డీఓ ఎంఆర్ఓ మీ ఆర్ఐ ఎవడు కుర్చీలో కూర్చున్నా కొడుక, మేము కట్టిన పన్నుల డబ్బుతో తీసుకున్న జీతగాలు తప్ప మీరు ఎప్పుడు ఓనర్లు కాదు బిడ్డ, మీరు ఎప్పుడు ఓనర్లు కాదు. ఓనర్ల మేం. ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, జీవించే హక్కు ఉన్నది. నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నా మొత్తం కట్టిన ఇళ్లకు 30 ఏళ్ల క్రితం ఎక్కడైతే కట్టిండో, 40 ఏళ్ల క్రితం ఎక్కడైతే కట్టిండో కట్టుకున్న ఇళ్లకు మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఒకవేళ ఇంకా ఖాళీ భూములు పోలని ఉన్నాయి, మీరు వాళ్ళ మరణ వాళ్ళు పోతారు. 60 గజాల 80 గజాల డిసైడ్ చేయండి. కొన్ని లక్షల మంది హైదరాబాద్లో పేదవాళ్లకు ఇల్లు కట్టి ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీకు తెలుసో తెలియదో, కేంద్ర ప్రభుత్వం 3,04,000 ఇల్లు ఇచ్చింది 10 ఏళ్ల క్రితం. కేసీఆర్ రాజ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా 10 సంవత్సరాల కాలంలో 3,04,000 ఇల్లు ఇచ్చిండ్రు. కానీ కట్టే దమ్ము లేదు, శాతకాలే. 1,75,000 కట్టిండ్రు. ఆ కట్టిన కూడా ఇంతవరకు పంచలే, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ 3,000 ఇల్లు కట్టిండ్రు. దాని పేరేంది, బాంబే హౌస్లు కట్టింది ఇక్కడ. కానీ ఇప్పటి వరకు ఇయ్యలే. అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ఆ ఇండ్లు, అరే నీకైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఏం చేస్తున్నారు మీరు పరిపాలన? 20 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈ పేదవాళ్ళను గుర్తించి ఇచ్చే దమ్ము లేకపోతే నీ సిస్టమ్ ఏమున్నట్టు, నీ అధికారులు ఏం చేస్తున్నట్టు? చిన్న జిల్లాలు ఏర్పడితే కలెక్టర్లు సామాన్య జనాన్ని కూడా తాకుతారని, సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అనుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా మీ బస్తీలో కలెక్టర్లు వచ్చిండా అమ్మ? వచ్చిండా? ఎప్పుడన్నా మంత్రి వచ్చిండా? ఎవడన్నా ఆర్డీఓ వచ్చిండా? ఎవడొస్తాడు? పోలీసులను పట్టుకొని, వాళ్ళ కాపల పోలీసులు వస్తారు, డోజర్లు పట్టుకొని, జేసీబీలు పట్టుకొని, ఇవాళ పోలీసులను పట్టుకొని ఈ చిన్న దిక్కులేని పైరవికి ఆస్కారం లేని, ఇవాళ వాళ్ళకు దుఃఖం తప్ప, ఏడుపు తప్ప ఇంకోటి లేని, వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా కాదు, వాళ్ళు శాపనాదాలు పెట్టి తప్ప ఏం కాదు. ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు. ఇవన్నీ వీటి మీద పెద్ద ఎత్తున నేనే ఈ హైదరాబాద్లో ఒక పాదయాత్ర బస్తీలలో పెట్టుకుంటా. ఇంకా పెద్ద ఎత్తున ఇది శాంపుల్గా ఒక హెచ్చరిక చేయడానికి వచ్చిన, దీంతో జ్ఞానోదయమై బుద్ధి తెచ్చుకొని మీరు మర్యాదగా ఈ సమస్య పరిష్కరించండి, లేకపోతే మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ పోలీసులు ఏం చేస్తారో, నీ రెవెన్యూ అధికారులు ఏం చేస్తారో, నీ అధికారం ఏం చేస్తారో మీ అంతు చూసే బాధ్యత మా చేతుల్లో ఉన్నది. మా ప్రజల పక్షాన మేము నాయకత్వం వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది, ఇక్కడ ఓ డంప్ యార్డ్ ఉంది, అడ్డమైంది. 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నది ఇక్కడ. అరే నీకేమైనా జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నా. మొత్తం 1,20,00,000 మంది ఇక్కడ, ఇంకో 30 లక్షల మంది వచ్చిపోతారు. 1,50,00,000 మంది మొత్తం చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ పోతే ఒక్క ప్లేస్ వేస్తారు. హైదరాబాద్కు 4 జాగాల 4 దిక్కుల బోల్డని భూములు ఉన్నాయి. 50 కిలోమీటర్లు కాకపోతే 60 కిలోమీటర్లు పో. ఆనాడు జనసంచారం లేదు కాబట్టి ఇక్కడ కట్టినావు. కానీ మొత్తం కాలనీలు వచ్చినాయి. బాలాజీ నగర్ చుట్టూ మొత్తం కాలనీలు వచ్చినాయి. నాగారం ఒక మున్సిపాలిటీ అయింది. మీకు పక్కపంటి దమ్మాయి కూడా ఒక మున్సిపాలిటీ అయింది. కీసర పక్కకే ఉన్నది, ఇటుపక్క గడ్కేసి ఉన్నది. ఎంత శాపం అంటే ఇక్కడ ఏ మురికి నీళ్ళు అయితే కెమికల్ వాటర్స్గా విషపుతుల్యంతో ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఇక్కడ వ్యవసాయాలు కూడా చేసి పడేసినాయి. మొత్తం బస్తీలు వచ్చినాయి, కాలనీలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 1,50,00,000 మంది చెత్తను తీసుకొచ్చి ఒక్క బాలాజీ నగర్ లేచి వీళ్ళ ఆరోగ్యాలతో చెలగడమాడే ప్రయత్నం చేస్తున్నావు. నేను మొన్న చెప్పినా, మళ్ళీ చెప్తా, ఇవాళ ఈ హైదరాబాద్కి ఎక్కడ జనసంచారం లేని దగ్గర
ఓ 60 కిలోమీటర్లు పోతారా, 100 కిలోమీటర్లు పోతారా, దూరం పోయేయండి తప్ప జనం జీవితాలతో చెలగడం ఆడకండి. నీ గవర్నమెంట్ ఖర్చు పెడితే 500 కోట్లు అయితే కావచ్చు, కానీ మా వాళ్ళు వైద్యం పేరిట ఖర్చు పెట్టే డబ్బు 1000 కోట్లలో ఉంటుంది, తెలియకుండానే ఉంటుంది. వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా రండి జనార్దన్ గారు, వైద్యం కోసం సరిపోతుంది తప్ప వాళ్ళు ఎన్నడూ హైన్ టు మౌత్ తప్ప ఎన్నడూ సంపాదించుకోవడం కాదు. కాబట్టి ఆ డంప్ యార్డ్ మీద కూడా ఒక ఉద్యమం చేసేది ఉంది. డంప్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించేంత వరకు, లేదా డంప్ యార్డు హైదరాబాద్కు 4 దిక్కులు 4 పెట్టేంత వరకు ఆ ఉద్యమం కూడా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇంత గొప్పగా ఇవాళ ఈ ధర్నాకి మీరు అన్ని దరఖాస్తులు ఇచ్చిండ్రు. దరఖాస్తులు మొత్తం చూసిన కమ్యూనిటీ హాల్ ఇవ్వమని చెప్పి ఇచ్చిండ్రు. మీరు పార్కులు ఆక్రమించుకున్న వాటిని తిరిగి మాకు అప్పగించాలని చెప్పి ఇచ్చిండ్రు. వాటి డెవలప్మెంట్ కోసం అని ఇచ్చిండ్రు. మురికి కాలువలు ఏమని ఇచ్చిండ్రు, రోడ్లు ఏమని ఇచ్చిండ్రు, తాగే నీళ్ళ కనెక్షన్లు ఏమని ఇచ్చిండ్రు. ఇవన్నీ దరఖాస్తులు నేనే తప్పకుండా క్రోడీకరించుకొని వాటి మీద దృష్టి పెట్టి త్వరలోనే కొంచెం పనులు తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ హాస్పిటల్ సమస్య ఇక్కడ దవాఖాన లేకపోతే రోడ్ల మీదనే ప్రస్తుతమైనటువంటి వాళ్ళు మధ్యలోనే చనిపోయిన వాళ్ళది చిట్టీల రూపంలో ఇచ్చిండ్రు. దవాఖాన స్కూళ్ళ విషయంలో కూడా ఆ సమస్య మీద కూడా తప్పకుండా మేము ఏదో ఒక పరిష్కారం చెప్తామని చెప్పి తెలియజేస్తూ, భారత్ మాతాకి